వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ గెట్టింగ్ మ్యారీడ్? అసలు పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకోకపోతే ఉండలేమా అని చెప్పేసి ఈ జనరేషన్ వాళ్ళకి ఇలాంటి డౌట్స్ అనేవి కాన్స్టెంట్ గా వస్తూనే ఉంటాయి కదా. బట్ వాట్ క్యాన్ బి డన్ డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వైదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే స్పిరిచువల్ హీలర్ అండ్ దాంతో పాటు లైఫ్ కోచ్ వనజ రామశెట్టి గారు. ఆవిడతో మాట్లాడదాం. మ్యామ్, సో దట్స్ ద పాయింట్. పెళ్లి చేసుకోవాలా వద్దా, అసలు పెళ్లి చేసుకోకపోయినా లైఫ్ బాగానే ఉంది కదా అని చెప్పేసి చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నాం మేము అనుకునే కొంతమంది ఉంటారు. సో వాట్ యూ థింక్ అని, ఇలా ఉండాలా అలా ఉండాలా? సి ఇప్పుడు నన్ను అడిగితే, బికాస్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ దిస్ జనరేషన్, రైట్? ఐ కమ్ ఫ్రమ్ అదర్ జనరేషన్. సో పెళ్ళి ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఎనీ సి ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ దాట్. ఓకే, సృష్టి బేసికలీ మ్యారేజ్ ఈజ్ లైక్ యు ఆర్ గివింగ్ సృష్టి అనమాట టు ద నెక్స్ట్ జనరేషన్. నెక్స్ట్ ఇంకొక బర్త్ అవుతుంది. సో దాట్స్ ద ఓన్లీ సోర్స్ కదా. So therefore I feel it is, one is that. Second thing is mutual understanding. అంటే ఒకరికి ఒకళ్ళు తోడు ఉండాలి అంటే మదర్ ఫాదర్ కెనాట్ బీ దేర్ ఫర్ ఎవర్ ఫర్ అస్. సో దేర్ ఫోర్ ఈ సిస్టమ్ ఒకటి ఎప్పటి నుంచో ఉంది. అసలు పెళ్ళి ఇంపార్టెంట్ అంటే టు మీ ఐ థింక్ ఎస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ నవ్ డేస్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే జస్ట్ బికాస్ వీఆర్ ఎడ్యుకేటెడ్, వీఆర్ ఎర్నింగ్, మ్యారేజ్ అవసరం లేదు అని. బికాజ్ ఆ పాయింట్ వరకే చూస్తున్నారు అనమాట. మ్యారేజ్ ఈజ్ బియాండ్ దాట్. ఇట్స్ నాట్ ఓన్లీ దో మనీయో లేకపోతే ఇంకొకటో నాట్ హ్యావింగ్ అ ఫిజికల్ రిలేషన్, ఇవన్నీ కాదు. మ్యారేజ్ ఇస్ జస్ట్ నాట్ దాట్. మ్యారేజ్ ఇస్ సో మెనీ అదర్ థింగ్స్. ఒక పాయింట్ తర్వాత దేర్ షుడ్ బి సమ్ పర్సన్. ఓన్లీ విత్ హస్బెండ్ ఐ ఫీల్ దట్ వీ కెన్ షేర్ మెనీ థింగ్స్. ఆ చుట్టూ ఎంతమంది అన్నా ఉండనివ్వండి, యూ మే హ్యావ్ యువర్ సిబ్లింగ్స్, యూ మే హ్యావ్ మీ పేరెంట్స్ ఉన్నా, ఇంకెవరున్నా కానీ హస్బెండ్కి వైఫ్కి ఒకవేళ ఇద్దరి మధ్యలో ఒక ప్రాపర్ మంచి బాండ్ ఉందంటే వాళ్ళిద్దరు షేర్ చేసుకునేది ఏదైతే ఉంటుందో దే కాంట్ షేర్ ఇట్ విత్ ఎనీ అదర్ పర్సన్. సో దేర్ సో మచ్ టు డూ విత్ మ్యారేజ్ యాక్చువల్లీ. అంటే ఈ మధ్య కాలంలో చాలామంది మ్యారేజెస్ అయినా బ్రేక్ చేసేసుకుంటున్నారు. దే డోంట్ ఫీల్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యారేజ్. బికాస్ ఎందుకు అంటే కూడా బికాస్ వీ డోంట్ గో బ్యాక్ ఇన్ టు అవర్ ఏన్షియంట్ ఓల్డెన్ డేస్లోకి వెళ్ళము. వీ డోంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ మ్యారేజ్. వీ డోంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఎ రిలేషన్షిప్. ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలి, మ్యారేజ్లో ఉన్న బ్యూటీ ఏంటి, లేకపోతే రూల్స్ ఏంటి, రిచువల్స్ ఏంటి, అవేమి మనం అర్థం చేసుకోవట్లేదు ఈ మధ్య. వీఆర్ జస్ట్ గోయింగ్ విత్ ఎ ఫ్లో అనమాట. వీ ఫీల్ దట్ మ్యారేజ్ ఈజ్ అన్ ఈవెంట్. ఓకే, ఒక ఈవెంట్ లాగా చూస్తున్నారు కాబట్టి ఇట్స్ ఫెయిలింగ్ నవ్ డేస్ ఇస్ వాట్ ఐ ఫీల్. బట్ వాట్ కెన్ బి డన్? ఎందుకంటే ఆ పర్సెప్షన్ అనేది చేంజ్ అవుతుంది కదా. మీరు అన్నట్టుగా ఒక ఫ్లో తో పాటు వెళ్తున్నాము. ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు ఆగి అప్పుడు క్వశ్చన్ చేసుకుంటున్నాం. బిఫోర్ ఏంటంటే ముందు జనరేషన్ వాళ్ళు ముందుగానే కాషన్ ఇచ్చేవాళ్ళు, ఇలా అవుతుంది జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి. ఇప్పుడు ఆల్రెడీ ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలని చెప్పేసి సొల్యూషన్ కోసం వెతుకుతూ ఉన్నాము. పెళ్లిలో కూడా ఇట్స్ హ్యాపెనింగ్ ద సేమ్. ఎందుకంటే డివోర్స్ రేట్ పెరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం ఎవ్రీడే లైఫ్ లో. బట్ అగైన్ ఇంకా పెరుగుతూనే ఉంది యాక్చువల్లీ. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇండిపెండెంట్గా ఉండకూడదు ఆడవాళ్ళు. అంటే ఈ మధ్య ద వే ఉమెన్ స్పీక్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ డిఫరెంట్. ఓకే, బట్ ఐ కమ్ ఫ్రమ్ ఎ కల్చర్. ఐ స్టిల్ బిలీవ్ దట్ ఆడవాళ్ళు చేసే పనులు కొన్ని ఆడవాళ్ళ వరకే రెస్ట్రిక్ట్ అవ్వాలి, మగవాళ్ళు చేసేవి మగవాళ్ళ వరకే రెస్ట్రిక్ట్ అవ్వాలి. ఇట్స్ ఆల్ ఇప్పుడంతా కంబైన్డ్ కదా, అన్నీ అందరూ చేసేయచ్చు అన్న ఫీలింగ్లో మనం ఉన్నాం. అందుకని ఏంటంటే మన కంట్రీ తీసుకుందాం, ఇండియా తీసుకుందాం. వీల్ ఓన్లీ టాక్ అబౌట్ అవర్ ఇండియా, అవర్ కల్చర్, మన కల్చర్, ఇవన్నీ మాట్లాడుకుంటే ద బ్యూటీ ఆఫ్ అవర్ కల్చర్ ఈజ్ గోయింగ్. ఒకప్పుడు వీవర్ ఏ వెరీ ట్రెడిషనల్ కంట్రీ. అంటే ఆడవాళ్ళు చాలా నెమ్మదిగా, చాలా రెస్పెక్ట్ఫుల్గా, అంటే వాళ్ళ నడక కానీ, వాళ్ళ మాట కానీ, మాట తీరు కానీ, ఎవ్రీథింగ్ యూస్ టు బీ ఇన్ అ పర్టికులర్ వే. ఇప్పుడు దేర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. ఎవ్రీబడి ఈస్ బిహేవింగ్ లైక్ ఎ బాయ్. ఓకే, ఓకే. రీల్స్ లో కూడా చాలా మంది లైక్ ఇద్దరు కపుల్ ఉంటే ఎవరు రిలేషన్ లో ఎవరు మేల్ ఎవరు ఫీమేల్ అని చెప్పేసి దాని గురించి దేర్ ఇస్ నో మీనింగ్ యాక్చువల్లీ. ఇట్స్ ద బ్యూటీ. అంటే ఇవన్నీ ఈ టాపిక్ మనం ఇంకా డీటెయిల్ గా మాట్లాడాలంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ ఇన్ టు ఆ పురాణాల్లోకి వెళ్ళాలి. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఈచ్ గాడ్, వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఈచ్ రిలేషన్షిప్, లవ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ చూసుకుంటూ వస్తే దెన్ ఐ థింక్ వీ విల్ స్టార్ట్ రెస్పెక్టింగ్ అవర్ కల్చర్. ఇట్స్ ది ఎంటైర్ థింగ్ కమ్స్ బ్యాక్ టు అవర్ కల్చరే. మరి ఏది మాట్లాడుకున్నా కానీ మన కల్చరు, మన సిస్టము. ఆడవాళ్ళు చదువుకోవచ్చు, అంత బాగా చదువుకోవచ్చు, ఎవ్రీబడి షుడ్ బి వెల్ ఎడ్యుకేటెడ్, అవన్నీ ఉన్నా కానీ సమ్వేర్ ఐ ఫీల్ దట్ ఆడవాళ్ళలో ఉన్న ఆ ఆడతనం ఏదైతే ఉంటుందో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తేనే ఆ బ్యూటీ అట్లా ఉంటుంది. ఓకే, అండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత దెర్ ఆర్ ఫ్యూ రెస్పాన్సిబిలిటీస్ విచ్ ఓన్లీ ఉమెన్ కెన్ క్యారీ.
షీ కెనాట్ సే దట్ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, నేను ఎందుకు చేయాలి, అంతా ఈక్వల్గా చేయాలి అనకూడదు. ఓకే, సో ఐ ఫీల్ దట్ ఆడవాళ్ళు ఏవైతే కొన్ని, అన్నీ కాదు, కొన్ని సెట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తను చేస్తేనే అందం ఉంటుంది. అంతేగాని నేను ఇది చేయను, ఐఎమ్ వెరీ బ్రేవ్, ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఐఎమ్ ఎర్నింగ్, ఐ డోంట్ వాంట్ టు డూ ఆల్ ఆఫ్ ఇట్ అని కొట్టిపడేయడానికి లేదు అక్కడ. సో దెన్ ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత ఐ థింక్ దే షుడ్ ఎంటర్ ఇన్ టు దిస్ మ్యారేజ్ థింగ్. ఫస్ట్ అవి అర్థం చేసుకోవాలి. ఇట్స్ నాట్ దట్ యునో ఏదో అవుతుంది కదా, అందరికి అవుతుంది కదా, మ్యారేజ్ ఇస్ డన్, చాలా గ్రాండ్గా చేస్తున్నారు, ఒక ఈవెంట్ అవుతుంది, ఒక సంగీత్ అవుతుంది, లేకపోతే ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ అవుతుంది. దిస్ ఇస్ నాట్ ద కాన్సెప్ట్. The parents should make the girl or boy, both of them, understand that what is marriage, ఎందుకు చేసుకుంటున్నాము, అసలు పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత దే షుడ్ ఎంటర్ ఇన్ టు ద బాండ్. దట్స్ హౌ ఐ థింక్ ఇట్. అయితే ఈ మధ్య కాలంలో చూస్తున్న ఏ మ్యారేజ్ నాకు తెలిసిన 10-12 కేసెస్ కూడా ఆఫ్టర్ 1 year దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్. ఆఫ్టర్ 1 year పక్కన పెట్టి ఆఫ్టర్ 1 month ఓన్లీ దే హ్యావ్ ప్రాబ్లమ్స్. సో దే కాంట్ యాక్సెప్ట్ ఈచ్ అదర్. ఒకరినొకరు క్వశ్చన్ చేస్తే వాళ్ళకి నచ్చట్లేదు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే నచ్చదు. సో సో మెనీ థింగ్స్ కదా. సో ఇట్స్ అ వెరీ ఎలాబరేట్ టాపిక్ విచ్ వీ హ్యావ్ టు టాక్ ఇన్ లెంత్. బట్ మీరు అన్నట్టుగా వర్క్స్ డిఫరెన్షియేషన్ దగ్గర అంటే అందరూ అన్ని పనులు ఈక్వల్ గా చేయాలి అన్న ఈ కాన్సెప్ట్ అనేది ఉంది కదా. సో అంటే ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు, ఓకే మెన్ కెన్ డూ దిస్ ఆర్ విమెన్ కెన్ ఓన్లీ డూ దిస్ అని చెప్పేసి? చాలా సింపుల్ ఎగ్జాంపుల్, మదర్, ఆడపిల్లలు దే కెన్ బి అ గుడ్ మదర్, అంతే కదా. అమ్మతనం అన్నది అమ్మాయిల దగ్గర ఉంటుంది. దే కాంట్ లీవ్ ద రెస్పాన్సిబిలిటీ టు ద ఫాదర్, బికాజ్ ఆ ఎమోషనల్ బాండ్, ఎమోషనల్ అటాచ్మెంట్ అన్నది అంతా అమ్మ దగ్గర నుంచే వస్తుంది. అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఈ కుకింగ్ ఇవన్నీ అంటే, సి ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ థింక్ ఐ విల్ గో, లాట్ ఆఫ్ పీపుల్ మే నాట్ లైక్ వాట్ ఐ స్పీక్, బికాజ్ ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ ట్రెడిషనల్ థాట్స్లోనే ఉంటాను అనమాట. అంటే మరీ ఇంటికి ఉండాలి, బికాజ్ ఐఎమ్ ఆల్సో అన్ ఎంటర్ప్రెన్యూర్, ఐ డూ లాట్ ఆఫ్ థింగ్స్, ఐ హ్యావ్ దట్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఇవన్నీ ఉంటూ విమెన్ కెన్ డూ మల్టీ టాస్కింగ్, సైలెంట్గా వాళ్ళు మల్టీ టాస్కింగ్ చేసేసుకోవచ్చు. కాబట్టి అమ్మాయిలు చేసేవి ఏవైతే కొన్ని అంటే టేకింగ్ కేర్ ఆఫ్ ద హౌస్ విచ్ దే షుడ్ డూ, టేకింగ్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ విచ్ దే షుడ్ డూ, అంటే నాట్ కంప్లీట్లీ, అట్లీస్ట్ 80% దే షుడ్ డూ. మిగతా 20% సి వెన్ ఇట్ కమ్స్ టు టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ టిల్ అ పాయింట్, లైక్ 10-11 ఏళ్ళు వచ్చేదాకా పిల్లలకి అమ్మ రెస్పాన్సిబిలిటీ. 11 తర్వాత 11 or 12 టీన్స్లోకి వచ్చేటప్పుడు పిల్లలకి ఏంటంటే బయట సొసైటీ ఎట్లా నడుస్తుంది ఇవన్నీ ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకుంటారు. అమ్మ దగ్గర నుంచి నేర్చుకునే ఎమోషన్స్, బిహేవియర్ అవన్నీ మదర్ నేర్పిస్తుంది. బయట ఎట్లా బిహేవ్ చేయాలి, ధైర్యంగా ఎట్లా ఉండాలి, బయట బతకాలి అంటే ఏమేమి కావాలి అన్నది ఫాదర్ నేర్పిస్తారు. కాబట్టి ఒక 12 years అయిపోయిన తర్వాత ప్రాబబ్లీ ఐ ఫీల్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫాదర్ టు టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్. సో ఇట్లా మెల్లిమెల్లిగా వాళ్ళకి వాళ్ళు డివైడ్ చేసుకుంటూ వెళ్తే, అంటే డే టు డే యాక్టివిటీస్ కంటే కూడా ఒక పర్టికులర్ ఏజ్ దాకా పిల్లల్ని నేను ఇలా పెంచుతాను, దాని తర్వాత ఐ థింక్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, అట్లా చెప్పుకుంటూ వెళ్తే అప్పుడు ఐ థింక్ ఇట్ విల్ బి అ ప్రాపర్ ఫ్యామిలీ దెన్. అగైన్ మళ్ళీ పాత జనరేషన్ ఇదంతా చాలా న్యాచురల్ గా జరిగిపోయింది, చాలా పట్టి చెప్పాల్సి వస్తుంది దట్ యా ఇది వీల్ చేయాలి, ఇది వీల్ చేయాలి. ఇప్పుడు అంతా డాక్యుమెంటెడ్ అనమాట. ఆల్గర్ ఇట్ వాజ్ లైక్ ఇట్ ఇస్ అండర్స్టూడ్ అనమాట. ఓకే నో ప్రాబ్లం, నాకు అర్థమైంది నా రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు ఏంటంటే చెప్పాలన్నమాట, నువ్వు ఇట్లా చేయి, నేను అలా చేయాలి. డే టు డే యాక్టివిటీస్ ఏంటంటే ఈ వర్క్ చేస్తూ 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 మనకు అదే అలవాటు అయిపోయింది అనమాట. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డాక్యుమెంటెడ్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి వాట్సాప్లో మెసేజ్ చేయాలి. అండ్ ద ఫన్నీయెస్ట్ పార్ట్ ఈజ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒకటే ఇంట్లో ఉంటారు, బట్ దే కీప్ ఎక్స్చేంజింగ్ మెసేజెస్ అనమాట వాట్సాప్లో, టుమారో మార్నింగ్ యూ డూ దిస్, యూ డూ దాట్ అనేసి. మన కర్మగాలి ఆ మెసేజ్ మిస్ అయిపోతే దే బోత్ ఎండ్ అప్ ఫైటింగ్ ద నెక్స్ట్ డే. సో దే ఇస్ లాట్ ఆఫ్ చేంజ్ కదా. సో ఇట్ ఈస్ స్టిల్ గెటింగ్ డిఫికల్ట్ ఫర్ అస్ టు డైజెస్ట్. సో దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ways to get things complicated, మనమే చేస్తున్నాం మేము కాంప్లికేషన్. అండ్ నౌ ఎవ్రీథింగ్ ఈస్ కాంప్లికేటెడ్. ఇప్పుడున్న రిలేషన్షిప్లో ఎవ్రీ స్మాల్ థింగ్, మెసేజ్ చూడకపోతే దర్స్ అ ప్రాబ్లమ్, ఫోన్ చూడకపోతే ప్రాబ్లమ్, దర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ నౌ డేస్. సో యా. సో మీరు చెప్పినట్టుగా పెళ్లి ఆ ఈవెంట్స్ ఎంత మంచిగా ప్లాన్ చేసుకుంటున్నారు, యాక్చువల్లీ అది కాదు, పెళ్లి తర్వాత లైఫ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఇట్, ప్లాన్ ఇట్ ప్రాపర్లీ. అండ్ ఐ థింక్ దే షుడ్ గో విత్ ద ఫ్లో. లైఫ్ అంటే ఇట్లా ఉంటుంది, చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ అవన్నీ ఉంటాయి, ఇట్స్ ఆల్ న్యాచురల్. అది పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పాలి, చెప్తే పిల్లలు కొంచెం ప్రిపేర్ అవుతారు అంతే. జెన్సీ అనే టర్మ్ వినగానే లాట్ ఆఫ్ థింగ్స్ కమ్ టు అవర్ మైండ్. సో వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎందుకంటే టైం తో పాటు ఇప్పుడు మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది కదా. సో ఈ చేంజెస్ ని వీళ్ళు ఎలా తీసుకుంటున్నారు అండ్ వాళ్ళని మనం ఎలా తీసుకోవాలి అసలు? ఓకే,
సో బేసికలీ జెన్జీలో ఏంటంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ దే వెరీ బోల్డ్. ఓకే. అండ్ ఐ థింక్ సెకండ్ థింగ్ ఇస్ చాలా ఎక్స్ప్రెసివ్ కూడా వాళ్ళు. ఓకే, దే బోల్డ్ అండ్ ఎక్స్ప్రెసివ్, దీస్ ఆర్ ది టూ థింగ్స్. ఫియర్లెస్గా కూడా ఉన్నారు. ఓకే, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఈ మూడు చాలు మనకి. బోల్డ్, ఎక్స్ప్రెసివ్ అండ్ ఫియర్లెస్, ఈ త్రీ ఏం చేస్తాయంటే ఆ, ఒకప్పుడు ఏంటంటే విల్ గో బ్యాక్ టు ఝాన్సీకి రాణి డేస్లోకి వెళ్ళిపోతే ద క్వీన్ హ్యాస్ టు బి లైక్ దాట్. ఓకే, షీ షుడ్ బి బోల్డ్, ఎక్స్ప్రెసివ్ అండ్ ఫియర్లెస్గా ఉంటే షీ కెన్ కాంకర్ ద వరల్డ్. ఓకే, సో ఇప్పుడు అట్లా అయిపోయింది అనమాట. ఎవ్రీబడి ఈజ్ అ క్వీన్. ఆల్ ద జెన్జీ పీపుల్ ఆర్ లైక్ క్వీన్ or king or queen or whoever it is, they are like that. ఓకే, కాకపోతే ఏంటంటే మనకి వాట్ వీ ఫీల్, మిగతా వాళ్ళు ఏమంటే కొంచెము ఇంట్లో ఉన్న ఏజ్డ్ వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మో ఏంటి ఇట్లా తయారవుతున్నారు పిల్లలందరూ, ఇది మన కల్చర్ కాదే, మన సాంప్రదాయం ఇట్లా కాదే అనేసి టెన్షన్ ఉంటుంది అందరికీ కదా. అయితే ఏంటంటే ఎట్లా ఉన్నా కానీ, ఎంత బోల్డ్గా ఉన్నా, అడ్వాన్స్డ్గా ఉన్నా, అన్ని రకాలుగా ఉన్నా కానీ ఎక్కడో ఒక దగ్గర ఆ వాల్యూ సిస్టమ్ అన్నది పిల్లలు క్యారీ చేయాలి. ఓకే, ఈ మూడిటి కంటే కూడా చాలా ఇంపార్టెంట్ బీయింగ్ ఎంపథెటిక్, ఇట్లాంటివి. మన వాల్యూస్ ఏంటి, మన సిస్టమ్ ఏంటి, మన వాట్ ఎవర్ మన కల్చర్ ఏంటి, మనం ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాము, వాట్ ఈస్ ద ఫ్యామిలీ వాల్యూస్ వీఆర్ క్యారీయింగ్ అన్నది, దాట్ ఈస్ మిస్సింగ్ సమ్వేర్. ఓకే, ఇప్పుడు అంతా ఏమైపోయిందంటే ఒక యూనిఫామ్గా అయిపోయింది అనమాట. జనరేషన్ మొత్తం ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ యూనిఫామ్. వీళ్ళు మంచి వాళ్ళు చెడ్డ అట్లా లేదనమాట. దిస్ ఈజ్ మై బిహేవియర్ అన్నలాగా, బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఫీలింగ్ దట్ దిస్ ఈజ్ హౌ మనం ఇలాగే లైఫ్ లీడ్ చేయాలి, దిస్ ఈజ్ వాట్ ఈజ్ యాక్సెప్టెడ్ అన్న థాట్లోకి మనం వచ్చేసాం. ఆ వాల్యూ సిస్టమ్ ఎప్పుడైతే మిస్ అయిపోతూ ఉంటుందో యూ కెన్ సీ ఎవ్రీథింగ్ లైక్ యునో స్టార్టింగ్ ఫ్రమ్ అ లివింగ్ రిలేషన్. ఓకే, విచ్ ఇస్ టోటలీ ఒకప్పుడు అయితే దేర్ ఇస్ నథింగ్ లైక్ కదా. అసలు లవ్ మ్యారేజ్లో ఫస్ట్ వర్డ్ చెప్పడానికే భయపడే మన కల్చరు. ఎన్నో 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 సాక్రిఫైసెస్ అయిపోయాయి. లవ్ మ్యారేజ్ అనగానే వీ యూస్ టు సాక్రిఫైస్. ఇంట్లో వాళ్ళు దే యూస్ టు సే దట్ నో, నాట్ యాక్సెప్టబుల్, అసలు సమస్య లేదు, సేమ్ కమ్యూనిటీ, సేమ్ సొసైటీలో ఇన్ స్టేటస్ అవన్నీ చూసి ఇవన్నీ ఉండేవి, విచ్ వాస్ గుడ్ యాక్చువల్లీ. ఎందుకు అంటే అప్పట్లో ఎట్లా ఉండేదంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ లవ్ మ్యారేజెస్ అండ్ ఆల్, బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్, ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న, లవ్ మ్యారేజ్ చేసుకున్న 7 తరాలు చూడాలి అటు ఇటు అంటారు. 7 తరాలు అంటే దేనికో కాదు, అంటే ఆస్తి ఉందా అంతస్తు ఉందా కాదు. 7 తరాల్లో దే యూస్ టు సీ ఎట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఓకే, హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, బిహేవియర్ పరంగా, కల్చర్ పరంగా, ఇవన్నీ ఎట్లా ఉండేది వీళ్ళ ఫ్యామిలీలో అన్నది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఎవరికైనా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, ఆటో ఇమ్యూన్ డిజార్డర్, క్యాన్సర్ వస్తే డాక్టర్స్ విల్ ఆస్క్ మీ ఇంట్లో ఎవరికైనా ఉందా ఇలా అని అడుగుతారు కదా. సో ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా ఆ 7 తరాలు వెనక్కి వెళ్ళాలని మనం చెప్పేవాళ్ళు అనమాట. 7 తరాల గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ దిస్ ఆల్ ఎవ్రీథింగ్. ఎవరికైనా పిల్లలు పుట్టి చనిపోవడం ఉండేది, కొంతమందికి కొంచెం అన్హెల్దీగా పిల్లలు పుట్టడం, ఇవన్నీ ఒకవేళ ఆ ఫ్యామిలీస్లో ఉంటే గనక వాళ్ళు దానికి తగ్గట్టుగా రెమెడీస్ కానీ, పూజలు కానీ అవన్నీ చేసి దాని తర్వాత మ్యారేజ్లోకి ఎంటర్ అయ్యేవాళ్ళు. ఓకే, డౌరీ హెరాస్మెంట్స్ ఉన్నాయా, ఇంట్లో ఎవరైనా సూసైడ్స్ చేసుకున్నారా, ఇన్ని చూసేవాళ్ళు అనమాట. బ్యాక్గ్రౌండ్ చెక్. ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళాలంటే ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగేవాళ్ళు, వాళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తున్నాడో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసేవాళ్ళు, వాళ్ళ చుట్టాలు వాళ్ళు, ఇవన్నీ ఇప్పుడు లేవు కదా. వీ జస్ట్ గో విత్, మన పిల్లలు వచ్చి ఐఎమ్ ఇన్ లవ్ విత్ సో అండ్ సో పర్సన్ అంటే వీ బ్లైండ్గా వెళ్ళి వాళ్ళకి మ్యారేజ్ చేసేస్తున్నాం మనం. సో ఇప్పుడు అప్పుడు కాన్సెప్ట్స్ ఇప్పుడు ఏమీ లేవు. దేర్ ఫోర్ ఐ ఫీల్ దట్ జెన్జీలో ఎంత ఇండిపెండెంట్గా ఉన్నా మోస్ట్ ఆఫ్ ద లైఫ్స్ ఆర్ డిజాస్టర్స్. ఓకే, నోబడీ ఈజ్ హ్యాపీ. ఓకే, ఈ మధ్య పిల్లలు ఎవరిని చూసినా దే డోంట్ ఎంజాయ్ లైఫ్. వాళ్ళు అనుకుంటున్నారు అంతే, పబ్కి వెళ్తేనో, బయటకు వెళ్తేనో, లాంగ్ డ్రైవ్స్కి వెళ్తేనో, సింగిల్గా హాలిడేస్కి వెళ్ళిపోతేనో, సోలో ట్రెక్స్కి వెళ్ళిపోతేనో ఇదే హ్యాపీనెస్ అని ఈ మధ్య పిల్లలందరూ అనుకుంటున్నారు. బట్ దట్స్ నాట్ ది యాక్చువల్ హ్యాపీనెస్. ఒక ఒక పాయింట్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత, ఒక ఏజ్ అయిపోయిన తర్వాత దే విల్ స్టార్ట్ మిస్సింగ్ ద బ్యూటీ ఆఫ్ రిలేషన్షిప్స్. అవన్నీ దూరం అవుతున్నప్పుడు దెన్ దే విల్ అండర్స్టాండ్ అనమాట. ఉండొచ్చు, ఓకే, ఎవ్రీ జనరేషన్ కీప్స్ చేంజింగ్. ఇప్పుడు మా పేరెంట్స్ నుంచి మా జనరేషన్ మారింది, మా నుంచి మా పిల్లల జనరేషన్ మారింది, వాళ్ళ పిల్లల జనరేషన్ మారిపోతూ ఉంటుంది. ఎంత మారిపోయినా దేర్ ఓన్లీ వాల్యూ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అదొక్కటే మనల్ని ప్రాపర్గా ముందుకు నడిపిస్తుంది. సో అది ఎక్కడైనా మిస్ అయిపోయామంటే వీఆర్ లాస్ట్ టోటలీ అనమాట. అంటే ఆ వాల్యూ సిస్టంలో ఏమేమి వస్తాయి,
how you need to take care of yourself, self respect, the way you dress up, the way you talk, నీకెంత ఎథికల్గా ఉన్నావు, నీకు నువ్వు ఎంత వాల్యూ ఇచ్చుకుంటున్నావు, నీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి ఎంత మర్యాద ఇస్తున్నావు, నువ్వు ప్రతి ఒక్క రిలేషన్ని ఎంత బాగా హోల్డ్ చేసుకోగలుగుతున్నావు, నీ ఫ్యామిలీ మొత్తాన్ని నువ్వు హోల్డ్ చేసి ఉంచుతున్నావా లేదా, ఆర్ యూ దట్ వన్ పర్సన్ హూ కీప్స్ యువర్ ఫ్యామిలీ టుగెదర్, ఇవన్నీ ఇప్పుడు మిస్సింగ్. సో ఐ థింక్ ఇవన్నీ అర్థం చేసుకుంటేనే వైల్ జెన్జీ ఈజ్ బ్యూటిఫుల్, బోల్డ్, ఎక్స్ప్రెసివ్, అవుట్ గోయింగ్, చాలా టెక్ సావీ ఇవన్నీ ఉన్నారు, విచ్ ఇస్ అ బ్యూటీ. చాలా హ్యాపీ అనిపిస్తుంది అవన్నీ చూస్తే. బట్ ఎట్ ద సేమ్ టైం ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ని కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో ఇప్పుడు 90s జనరేషన్ చూస్తే 90s కిడ్స్ అందరూ ఏది చేసినా కూడా లైఫ్ లో కొంచెం భయం భక్తి ఉండాలి అని చెప్పేసి పేరెంట్స్ నేర్పించుంటారు. అవును. ఐ థింక్ అది లాకింగ్ ఉంది అనుకోవచ్చు ఇప్పుడు జెన్జీలో. 100% ల్యాకింగ్. ఏంటంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పిల్లలు ఇప్పుడు వెళ్ళి జాబ్ చేస్తున్నారు కదా, జాబ్ చేయగానే దే ఫీల్ దట్ ఐఎమ్ నేను మొత్తం నా ఫ్యామిలీని నేను కంట్రోల్ చేసేస్తున్నాను, ఐఎమ్ ఎర్నింగ్ అంటే నేను ఎర్నింగ్, సో ఐఎమ్ ఎర్నింగ్ ఇన్ ల్యాక్స్, ఐ ఎర్న్ 3 lakhs a month, ఐ ఎర్న్ 4 lakhs a month అనగానే పేరెంట్స్ కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ డబ్బుతోటి ఆ మర్యాద వెళ్ళిపోతుంది. పిల్లలు ఏం చెప్తే అది వింటున్నారు అనమాట. సో నేను ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ఏ హాస్టల్, ఓకే అమ్మ నీ ఇష్టం ఎట్లాంటి, ఐఎమ్ ఇన్ అ లివ్ ఇన్ రిలేషన్, ఓకే అమ్మ నో ప్రాబ్లం, మా అబ్బాయి మంచోడు అయితే చాలు. సో సీరియస్లీ ఇట్లా అయిపోయింది అనమాట. అట్లా అయిపోయేటప్పటికి ఏంటంటే అదే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సో ఐఎమ్ ఆన్ టాప్ అన్న ఫీలింగ్ ఈ మధ్య పిల్లలందరికీ అట్లా వచ్చేసింది. సో వాళ్ళకి నో చెప్పడం కూడా పేరెంట్స్ ఈ మధ్య నో కూడా చెప్పలేకపోతున్నాం కదా. సో ఎక్కడైతే నో చెప్పాలో అక్కడ నో చెప్పాల్సిందే పేరెంట్స్ కూడా చాలా విషయాలలో. అప్పుడే మన కల్చర్ ఏదైతే ఉందో, మనం ఇంత సనాతన ధర్మ ఇవన్నీ మనం ఫైట్ చేస్తున్నాం కదా, అవన్నీ ఫైట్ చేస్తున్నప్పుడు ఏదో గుడ్లు గురించో వాటి గురించో వీటి గురించో పూజల గురించో సనాతన ధర్మం కాదు. సనాతన ధర్మం ఆల్సో కమ్స్ వెన్ వీ యాక్చువల్లీ క్యారీ అవర్ వాల్యూస్. మన నెక్స్ట్ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా మన వాల్యూ సిస్టమ్ని ముందుకు తీసుకెళ్ళగలిగితేనే దెన్ వీ విల్ బి ఏబుల్ టు ప్రొటెక్ట్ ద సనాతన ధర్మ. సో మన లైక్ మా మదర్ జనరేషన్ వాళ్ళంతా ఉంటారు చాలా ఇన్నోసెంట్ గా ఉన్నారు. దిస్ ఇస్ ద లాస్ట్ జనరేషన్ ఆఫ్ ఇన్నోసెంట్ మామ్స్ అని కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అంటే దాని తర్వాత వచ్చిన వాళ్ళంతా అఫ్ కోర్స్ ఎడ్యుకేటెడ్, బట్ అయినా కూడా చాలా విషయాల్లో వాళ్ళకి తెలుస్తుంది కదా, అవగాహన ఉంటుంది. మన జనరేషన్ ఇంతకుముందు జనరేషన్ మామ్స్ కేమో ఓకే సరేనా చాలా ఇన్నోసెంట్ గా, చాలా ఇన్నోసెంట్ పాపం, వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేస్తారు. పిల్లలు ఏం చెప్పినా ఓకే. వాళ్ళు ఏంటది కంబైన్ స్టడీస్ అని చెప్పి మూవీస్కి వెళ్ళినా దే నెవర్ యూస్ టు క్వశ్చన్. ఒకవేళ మదర్కి నిజంగా తెలిసిపోయినా, నాతో అబద్ధం చెప్పి సినిమాకి వెళ్ళారని తెలిసిపోయింది, షీ యూస్ టు కీప్ క్వైట్. పాపం పిల్లలు హర్ట్ అవుతారేమో అన్న ఒక దాంతో దే వర్ రియల్లీ ఇన్నోసెంట్ మదర్స్ అనమాట. అండ్ వాళ్ళ దగ్గర లవ్ అండ్ అఫెక్షన్, పిల్లలకి చిన్న కష్టం రానివ్వకుండా చూసుకోవడం అదంతా వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. యాక్చువల్లీ వాట్ యూ సెడ్ ఇస్ ట్రూ. మ్యామ్ వర్కింగ్ ఉమెన్ ఆల్వేస్ అంటే మల్టీ టాస్కింగ్ అనేది విమెన్ కి బ్లడ్ లోనే ఉంది అని అంటారు. అయితే ఇప్పుడు వర్కింగ్ విమెన్ కి ఆ మల్టీ టాస్కింగ్ డబుల్ ట్రిపుల్ అయిపోతూ వస్తుంది కదా. సో దీన్ని వీళ్ళు ఎలా తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండాలి వీళ్ళకంటే? ఐ థింక్ వర్కింగ్ ఉమెన్కి ఫ్యామిలీ సపోర్ట్కి వస్తే కనుక వన్ ఈజ్ ఎమోషనల్ సపోర్ట్ చాలా చాలా అవసరం వీళ్ళకి. అండ్ రెస్పెక్ట్. ఓకే, దే షుడ్ బి రెస్పెక్టెడ్. చాలా ప్లేసెస్లో ఏంటంటే అలా జడ్జ్ చేసేస్తూ ఉంటారు. పొద్దున్న వెళ్తుంది రాత్రి వస్తుంది, ఇది నంబర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. చాలా కేసెస్లో అట్లా మీరు చెప్తుంటే అది కూడా అత్త టోన్ లో నాకు రీసౌండ్ వినిపిస్తుంది ఇలా అంటారు అని చెప్పి. యాక్చువల్లీ అట్లా ఉందమ్మా. ఎందుకంటే అమ్మాయి తెచ్చే ఎర్నింగ్స్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా డబుల్ ఇన్కమ్ గ్రూప్సే కదా, ఎక్కడ సింగిల్ ఇన్కమ్ మీద ఎక్కడ నడిపించే ఆస్కారమే లేదు. ఏదో ఒకటి ప్యారలల్గా ఒక ఇన్కమ్ ఉంటేనే ఒక ఫ్యామిలీ అన్నది నడుస్తుంది. అట్లా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇప్పుడు ఇద్దరు వర్క్ చేస్తారు, అన్లెస్ ఏదో మెటర్నిటీస్ అట్లాంటివి తప్పిస్తే, బ్రేక్స్ తప్పిస్తే ఇది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా అమ్మాయిలకి కావాల్సింది, వర్కింగ్ ఉమెన్కి కావాల్సింది ట్రస్ట్. ఆ ట్రస్ట్ ఎప్పుడైతే ఫ్యామిలీ ఇస్తుందో, ఓకే యూ డూ వాట్ యూ వాంట్, యూ గో టు వర్క్, వీఆర్ దేర్ టు యూ, వీఆర్ దేర్ ఫర్ యూ అని ఎప్పుడైతే ఆ ట్రస్ట్, ఆ ఎమోషనల్ సపోర్ట్, ఆ రెస్పెక్ట్, ఈ 3 అవసరం ఆడవాళ్ళకి, వర్కింగ్ ఉమెన్ అందరికీ. దిస్ ఈజ్ వన్ సైడ్ ఆఫ్ ఇట్. ఈ 3 ఉన్నప్పుడు షీల్ గ్రో ఇన్ హర్ కెరీర్ ఆల్సో. అట్లా గ్రో అవుతూ ఫ్యామిలీకి కూడా సపోర్ట్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారనమాట. అంటే తన రెస్పాన్స్ స్టార్టింగ్లో చెప్పారు చూడండి మీరు, విమెన్ ఆర్ మల్టీ టాస్కర్స్ అనేసి. సో డెఫినెట్గా షీల్ డూ మల్టీ టాస్కింగ్, షీల్ టేక్ కేర్ ఆఫ్ ద ఇన్ లాస్. కొంచెం సపోర్ట్ అటు నుంచి వస్తే ఎవ్రీథింగ్ ఈజ్ గివ్ అండ్ టేక్ కదా, అక్కడ నుంచి ఏమొస్తుందో మనం అదే ఇస్తాము చాలా కేసెస్లో. కొన్ని కేసెస్లో కొంచెం యారగెంట్ అయిపోతారు, కొంచెం గ్రో అవుతున్న కొద్ది కెరీర్లో శాలరీ పరంగా ఒకవేళ
హస్బెండ్ కంటే ఎక్కువ ఎర్న్ చేసే అమ్మాయిల్లో చాలా మందిలో ఈ బిహేవియర్ ఉంటుంది. నేనే ఇంటికి ఎర్నింగ్ మెంబర్ని అనేసి ఒకటి. ఓకే, ఇంకా టైం బాగలేక హస్బెండ్ జాబ్లెస్ ఉన్నాడు అనుకో, ఈ అమ్మాయి ఒక్కటే ఎర్న్ చేస్తున్నప్పుడు అక్కడ చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది సిట్యువేషన్. ఒక పాయింట్ వరకు ఓకే, కొంతమంది చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు అమ్మాయిలు, ద విమెన్ చాలా ఆలోచిస్తారు. ఓకే, మై హస్బెండ్ ఈస్ జాబ్లెస్, లెట్ మీ. ఆ జాబ్లెస్ ఎలా అంటే సడన్గా హస్బెండ్ జాబ్ ఏదో రెసెషనో లేకపోతే లే ఆఫ్స్ అయిపోయినప్పుడు అర్థం చేసుకుంటారు. అట్లా అర్థం చేసుకొని కొంతమంది సపోర్ట్ చేస్తారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే హస్బెండ్ అసలు జాబే చేయడు, హీస్ డిపెండెన్సీ ఈస్ టోటలీ ఆన్ ద వైఫ్. అట్లాంటప్పుడు ఏంటంటే నువ్వు జాబ్ చేసే ఆస్కారం నీకు లేదు, జాబ్ చేయలేవు అన్నప్పుడు స్టార్ట్ సపోర్టింగ్ యువర్ వైఫ్. అన్ని విషయాల్లో సపోర్ట్ చేయాలి. పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడం దగ్గర నుంచి తీసుకురావడం, బికాస్ షీ ఈజ్ ఎర్నింగ్ ఫర్ యూ. కొన్ని కేసెస్లో ఏంటంటే ఈమెకి చాలా హెడ్ స్ట్రాంగ్ అయిపోతుంది, నేనే ఎర్న్ చేస్తున్నాను కాబట్టి షీ విల్ స్టార్ట్ ట్రీటింగ్ ఎవ్రీబడి లైక్ స్లేవ్స్ అనమాట ఇంట్లో. నేను చెప్పిందే వినాలి. సో ఇట్లా మల్టిపుల్ ఉన్నాయన్నమాట. ఇట్స్ నాట్ లైక్ స్టాండర్డ్గా ఒకటే బిహేవియర్ లేదు. ఒక్కొక్కరు ఎర్నింగ్ కెపాసిటీని బేస్ చేసుకొని ఒక్కొక్కరు బిహేవియర్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అది మారుతా ఉంటుంది. వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్, వాళ్ళు సొసైటీని ఎట్లా చూసారు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ని బేస్ చేసుకొని వాళ్ళ బిహేవియర్ అట్లా ఉంటుంది అనమాట. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆడవాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి ప్రతి ఒక్క ఏజ్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవి కూడా మనం కన్సిడర్ చేయాలి ఇక్కడ. సో ఒక్కొక్కసారి సడన్గా ఫ్లేర్ అప్స్ అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 దాటేసిన వాళ్ళకి మెనోపాజ్ సిమ్టమ్స్ వచ్చేసి వాళ్ళు ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. ఆ టైంలో దట్ ఈస్ వెన్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, సపోర్ట్ అవసరం, అర్థం చేసుకోవడం అవసరం. ఆ టైంలో ఓకే, దే నీడ్ టు ఆస్క్ వై ఆర్ యూ బిహేవింగ్ లైక్ దిస్, ఎందుకు ఈ బిహేవియర్లో ఎందుకు ఇంత చేంజ్ వస్తుంది, ఈజ్ దెర్ ఎనీథింగ్ విచ్ యూ నీడ్ ఆర్ ఈజ్ దెర్ ఎనీథింగ్ విచ్ వీ క్యాన్ సపోర్ట్ యూ విత్. ఇట్లాంటి క్వశ్చన్స్ ఎప్పుడైతే అడగరో ఫ్యామిలీ వాళ్ళు, డెఫినెట్గా ఆడవాళ్ళకి ఒకలాంటి ఇరిటేషను, నా కోసం ఎవ్వరు లేరన్న ఒక థాట్ వచ్చేస్తుంది అనమాట. కాకపోతే అవన్నీ కంట్రోల్లో పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. ఒకవేళ నిజంగా మనకి మన ఫ్యామిలీ అవసరము, ఏమవుతుందంటే పిల్లలు ఉన్న వాళ్ళకి మీద ఇంపాక్ట్ పడిపోతుంది, వాళ్ళ పిల్లల మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది అనమాట. వాళ్ళకి ఎవరిని రెస్పెక్ట్ చేయాలి, ఎవరిని రెస్పెక్ట్ చేయకూడదు అన్నది కన్ఫ్యూజన్లో పడిపోతారు పిల్లలు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, ఒకవేళ విమెన్ వర్కింగ్ అయితే కనుక ఓన్లీ విత్ ఫ్యామిలీ సపోర్ట్ షీ కెన్ డూ గుడ్ ఇన్ లైఫ్. ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కడైతే మిస్ అయిపోతుందో, అంటే ఏంటంటే కంప్లీట్ ఒకరి మీదే బర్డెన్ షిఫ్ట్ చేసేస్తూ ఉంటారు కొంతమంది. ఇట్లా కొంతమంది వస్తూ ఉంటారు కౌన్సిలింగ్కి మన దగ్గరికి, వచ్చినప్పుడు చాలా బాధపడుతుంటారు. దే డోంట్, అంటే మనం ఒక సైడే వింటూ ఉంటాం కదా. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లం, హస్బెండ్ అట్లీస్ట్ సపోర్టివ్గా ఉండాలి, ఇన్లాస్ కొంచెం సపోర్టివ్గా ఉండాలి. ఓకే అమ్మ, ఒక మీటింగ్ ఉంటే ఇల్లు, ట్రస్ట్, ఇక్కడ నేను అన్నాను కదా, వెన్ దెర్ ఈజ్ నో ట్రస్ట్, చాలాసార్లు ఏంటంటే జడ్జ్ చేసేస్తూ ఉంటారు. ఒకవేళ విమెన్ వర్కింగ్ అనుకో, దే ఆర్ రిక్వైర్డ్ టు డ్రెస్అప్ ఇన్ ఎ పర్టికులర్ వే. ఓకే, వాళ్ళని వాళ్ళు ప్రాపర్గా ప్రజెంట్ చేసుకోవాలి, అంటే ఆక్వర్డ్గా కాదు, సరిగ్గా డ్రెస్అప్ అయ్యి వెళ్ళాలి. ఆ డ్రెస్అప్ అయ్యే ప్రాసెస్లో చాలా కామెంట్స్ ఇంట్లో వాళ్ళే అంటూ ఉంటారు, వాళ్ళు బాధపడుతూ ఉంటారు, నేను తయారవుతే ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే దే హ్యావ్ టు లుక్ ఎలిగెంట్, ప్రాపర్ డ్రెస్సింగ్, గ్రూమింగ్, వెల్ గ్రూమ్డ్గా వెళ్తేనే ఆఫీస్లో కొంచెం వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఉంటుంది. కాబట్టి అట్లా వెల్ గ్రూమ్ అవుతున్నప్పుడు కూడా ఆడవాళ్ళని కొంచెం చీటికి మాటికి ఏదో ఒక మాటలు అనే వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఆఫీసులకు వచ్చి రెడీ అవుతారనమాట. ఇట్లాంటి వాళ్ళని కూడా చాలాసార్లు చూస్తాం. దే కమ్ టు ఆఫీస్. ఐ యూస్ టు వర్క్, నేను ఒక 20 years ఐ వాజ్ వర్కింగ్ ఫర్ కార్పొరేట్స్. అట్లాంటి టైంలో కూడా ఉండేవాళ్ళు అనమాట. మేమందరం షేర్ చేసుకునే వాళ్ళం. ఇంట్లో నుంచి పిచ్చోళ్ళలా వచ్చేవాళ్ళు అనమాట ఆఫీస్కి. నిజంగా జస్ట్ కమ్ సో షాబీ, ఎలా పడితే అట్లా వచ్చేసేవాళ్ళు. ఆఫీస్కి వచ్చిన తర్వాత కొంచెం ఎర్లీగా వచ్చి ఓ 15 minutes, బికాస్ దే నో దట్ ఈస్ రిక్వైర్డ్ అట్ వర్క్. కొంచెం ఎలిగెంట్గా కనపడాలి. ఎక్కడైనా అంతే, ఎట్లా పడితే అట్లా వెళ్తే కార్పొరేట్ ఆఫీసెస్లో ఎస్పెషల్లీ ఇట్ డజంట్ వర్క్ దట్ వే కదా. సో వాళ్ళు పాపం ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో తయారయ్యి మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు దే యూస్ టు జస్ట్ గో బ్యాక్ నార్మల్. సో ఇలాంటివన్నీ చూస్తున్నాం. సో కొంచెం ఫ్రీడమ్, వర్క్ చేసే వాళ్ళకి కూడా ఫ్రీడమ్ ఉండదు చాలా కేసెస్లో. వర్క్ చేసే అమ్మాయిలకి ఎక్కువ ఫ్రీడమ్ ఉంది, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, వాట్సాప్స్ ఏం చూస్తున్నావు. సో ఇట్లాంటివన్నీ అనమాట. దే సో మచ్ ఫర్ ఏ వర్కింగ్ ఉమెన్. ఓకే, కొన్ని కేసెస్ అయితే చాలా ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. వాళ్ళు వర్క్ చేయాలి, వాళ్ళు తెచ్చే శాలరీ వాళ్ళకి అవసరం ఫ్యామిలీకి, కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వరు. అన్ని రెస్ట్రిక్షన్సే. అమ్మాయి తెచ్చిన శాలరీ అంతా ఇంట్లోనే ఇచ్చేయాలి. ఫర్ ఎవ్రీ ఆటో, ఎవ్రీ క్యాబ్ రోజుకి 200-300 అడిగి వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ చాలా మంది ఉన్నారు. సో అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి అంటే జీవితం మీద విరక్తి, వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారు, వాళ్ళు ఎందుకు, వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, ఇంత చదువుకొని, ఇంత చేసి, ఇంత సంపాదించి, ఇంత మంచి జాబ్ తెచ్చుకొని ఫర్ ఎవ్రీ పెనీ ఐ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సంబడి.
అన్న కేసెస్ చాలా ఉన్నాయి. కాబట్టి నెట్ ఏంటంటే ద ఉమెన్ హూ ఇస్ వర్కింగ్ ఆడవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అంత చదువుకున్నారు కదా, ఎన్నో ఏళ్ళు బీటెక్లు ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెట్టి చదువుకున్నారు. ఆ చదివిన దానికి ఒక పర్పస్ ఉండాలి. సో దే ఆర్ వర్కింగ్. వర్క్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ప్రాపర్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే వాళ్ళు ఆ జాబ్లో ఎదగలుగుతారు. అలా ఎదిగితేనే ఇంకా మిగతా ఫ్యామిలీకి కూడా సపోర్ట్ చేయగలుగుతారు. సో రెస్పెక్ట్ దెమ్, ట్రస్ట్ దెమ్ అండ్ గివ్ దెమ్ ద ఫ్రీడమ్. అంతే, ఈ 3 విల్ వర్క్ ఫర్ ఉమెన్. ఓకే, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ అబౌట్ మనీ. అసలు ఫైనాన్షియల్ దానికోసం కాదు, మిగతా విషయాలలో ఉండాలి వీళ్ళకి అండర్స్టాండింగ్ అని అంటూ ఉంటారు. బట్ మళ్ళీ చూస్తే మళ్ళీ ఆ ఫైనాన్సెస్ దగ్గరనే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఫైనాన్స్ దగ్గరే వస్తుంది. ఎనీ ప్రాబ్లమ్ కమ్స్ విత్ మనీ. ఓకే, సో కొంతమంది మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఇద్దరు కలిసి ఓకే ఇది సేవ్ చేద్దాము, ఈ నీకు వచ్చే శాలరీ దీనికి ఖర్చు పెడదామని అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే మొత్తం నాకే అప్పచెప్పు, ఏది ఎక్కడికి వెళ్ళాలి ఎలా ఖర్చు పెట్టాలని నేను డిసైడ్ చేస్తా. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఎలా ఏం చేయాలి, దానికి వేరే సొల్యూషన్ లేదా? వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ నీడ్స్ ఏంటి అన్నది వాళ్ళకి అర్థం కావాలి ఫస్ట్. ఓకే, వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ ఒకటి, అట్లీస్ట్ 10 years ఏంటి, మనకి పిల్లలు ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, ఇద్దరు బాగా అర్న్ చేస్తుంటే ఒకళ్ళు సంపాదనతో ఇల్లు నడిపిద్దాం, ఇంకొకళ్ళ సంపాదన వీ కెన్ సేవ్ అన్న కాన్సెప్ట్ తోటి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ దెర్ ఆర్ సో మెనీ గుడ్ కపుల్. ఓకే, వాళ్ళు అసలు ఈ మనీ అన్నది రానే రాదు. దే బోత్ ఎర్న్, దే బోత్ సేవ్. ఇద్దరికి ఇండిపెండెంట్గా వాళ్ళకి ఏంటంటే దే ఆర్ హ్యావింగ్ దట్ రైట్ టు టేక్ అ డెసిషన్ అనమాట, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఇప్పుడు అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ వర్కింగ్, ఐ యూస్ టు టేక్ ఎ డెసిషన్, ఐ వాంట్ టు బై అ ల్యాండ్ సమ్వేర్, ఐ హ్యాడ్ దట్ ఫ్రీడమ్ టు గో అండ్ ఇన్వెస్ట్ దేర్ అనమాట. దే వాజ్ నో క్వశ్చన్ మార్క్. అట్లాంటి సపోర్ట్ ఉన్నప్పుడు ఆడవాళ్ళు కూడా ఫుల్ స్పీడ్లో ముందుకెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ మీ నీడ్స్ ఏంటి, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, మీ ఫ్యామిలీని మీరు ఎట్లా, హౌ డూ యూ వాంట్ టు ట్యూన్ యువర్ ఫ్యామిలీ, వాట్ ఈస్ దట్ యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు లెర్న్ ఫ్రమ్ యూ. ఇవన్నీ ఫస్ట్ అర్థం చేసుకుంటే మన ఫ్యామిలీని చక్కగా సపోర్ట్ చేసుకుంటూ వర్కింగ్ ఉమెన్స్ని హ్యాపీగా సపోర్ట్ చేస్తే యూ కెన్ యాడ్ లాడ్ ఆఫ్ అసెట్స్ టు యువర్ సెల్ఫ్. సో ఆవిడ లైఫ్ లో మోస్ట్ అన్ఫర్గెటబుల్ మెమరీ అంటే ఆవిడ దేని గురించి చెప్తారు? లెట్స్ నో. yes ma'am. సో అన్ఫర్గెటబుల్ మెమరీ చాలా ఉన్నాయి నాకు. కమింగ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్, నా కోర్ జాబ్ ఏదైతే ఉందో ఆ కార్పొరేట్ జాబ్ని వదిలేసి గెటింగ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్ ఈజ్ వన్ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. ఓకే, అది ఒకటైతే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలామంది వచ్చి నాతో చెప్తారు, మిమ్మల్ని చూసాక మాకు ధైర్యం వచ్చింది అంటారు కదా. సో దట్ ఈస్ ఐ థింక్ సంథింగ్ విచ్ ఐ చెరిష్ ఫర్ ఎవర్. అట్లా చెప్పినప్పుడు ఇట్స్ లైక్ ఏంటంటే ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ అనిపిస్తుంది లైఫ్లో. సో దీస్ థింగ్స్ మేక్ మీ రియలీ రియలీ వెరీ హ్యాపీ ఎప్పుడైనా కానీ లైఫ్లో. అండ్ వాట్ ఎవర్ అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక డౌట్ ఉండేది, విల్ పీపుల్ యాక్సెప్ట్ మీ, విల్ ఐ బీ ఏబుల్ టు మేక్ మై మార్క్ యాజ్ అ క్యాన్సర్ లైఫ్ కోచ్, యాజ్ అ న్యూట్రిషనిస్ట్, బికాస్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, ఐ డోంట్ హ్యావ్ దట్ బ్యాక్గ్రౌండ్. కార్పొరేట్లో ఏదో జాబ్ చేసుకుంటూ అట్లా ఉండిపోయాను. సడన్ షిఫ్ట్ ఉంటుంది కదా ఏదైతే, యాక్సెప్టెన్స్ ఉంటుందా లేదా అని చాలా ఒక పాయింట్ ఉంటుంది. బట్ పీపుల్ యాక్సెప్ట్ మీ, పీపుల్ లవ్డ్ మీ, దే సెండ్ మీ సో మెనీ విషెస్, దే అప్రోచ్ మీ, దే సీ మీ యాజ్ అ రోల్ మోడల్. ఇవన్నీ ఉన్నప్పుడు దీస్ ఆర్ ఆల్ ద బ్యూటిఫుల్ థింగ్స్ విచ్ ఐ చెరిష్ ఫర్ ఎవర్. బట్ బీయింగ్ ఎ క్యాన్సర్ సర్వైవర్, మీరు ఇంతకు ముందు 20 years పాటు కార్పొరేట్ లోనే వర్క్ చేశారు. సో ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ తెలుసు, అదే తెలుసు. బట్ ఇంత అంటే మీకు లైఫ్ లో జరిగిన తర్వాత షిఫ్ట్ అయ్యారు. బట్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ అంటే ఇలా షిఫ్ట్ అవ్వడానికి మేజర్ రీజన్ అంటే అదొకటే అనుకోవచ్చునా? ఫస్ట్ థింగ్ ఈజ్ మై ఓన్ క్యాన్సర్ జర్నీ మేడ్ మీ, అంటే అదొక థాట్ అనమాట. ఎందుకు నాకు ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే నాకెందుకు వచ్చింది, నేను ఎందుకు బాధపడాలి, ఇట్లాంటివి అందరికీ ఉండేలాగే నాకు కూడా ఉంటాయి. నాతో పాటు ఏంటంటే మెయిన్ ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకోవడానికి మెయిన్ నేను చాలాసార్లు చెప్పాను, అందరికీ ఒక ఫియర్ అనమాట, క్యాన్సర్ ఈజ్ అ డెత్ సెంటెన్స్, ఇంకా అంతే, ఇంతకు మించి ఇంకా లైఫ్ లేదు అన్న ఒకటి. రెండోది ఏంటంటే మనకు తెలిసి తెలియక చాలా మందిని అప్రోచ్ అవుతూ ఉంటాం క్యాన్సర్ వచ్చినప్పుడు. వాళ్ళు వీళ్ళు చెప్పినవన్నీ దగ్గరికి వెళ్ళిపోతాం. అదే ఆ ప్లేస్కి వెళ్తే తగ్గిస్తారంట, ఈ ప్లేస్కి వెళ్తే తగ్గిస్తారంట. ఎట్లా ఉంటాయంటే అన్ని రంగాల్లో లైక్ ఏంటంటే ఫుడ్ తోట తగ్గించేస్తారంటే క్యాన్సర్, లేకపోతే ఏదో కషాయాలతో తగ్గించేస్తారంట క్యాన్సర్, ఆయుర్వేద గుళికలు ఏవో వేసుకుంటే తగ్గిపోతాయంట, లేకపోతే ఈ పలానా గుడికి వెళ్తే తగ్గిపోతాయంట, పలానా మంత్రాలు వేస్తే తగ్గిపోతాయంట. సో ఇన్ని ఆస్పెక్ట్స్ ఎవరికైనా ఒక ప్రాబ్లం వస్తే ఇన్ని రకాలుగా ఆలోచిస్తారు. అఫ్కోర్స్ ఇవన్నీ వర్క్ చేయడం సెకండరీ. కానీ నా ఓన్ క్యాన్సర్ జర్నీలో నేను అర్థం చేసుకున్న ఫ్యూ కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, వాట్ వర్క్స్ ఫర్ యూ అన్న దాని మీద
ఐ వర్క్డ్, ఐ డిడ్ మై రీసెర్చ్ అనమాట. సో ఆ అవేర్నెస్ని నలుగురికి స్ప్రెడ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు సంపాదించే ప్రాసెస్లో చాలామంది అంటారు, మా దగ్గరికి రండి, ఒక కషాయం ఇస్తాం, ఇది తాగండి, ఇది తాగితే మీకు తగ్గిపోతుంది, లేకపోతే మా ఆశ్రమంకి వచ్చే 15 రోజులు ఉంటే మీకు తగ్గించేస్తాం. ఇట్లాంటి ఫాల్స్ ఇవన్నీ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ చెప్పే వాళ్ళు ఎవ్వరికి క్యాన్సర్ రాలేదు. ఓకే, సో దే జస్ట్ ప్రమోట్ ఇట్ అనమాట ఫర్ మనీ, ప్యూర్లీ మనీనే. నేను ఎక్కడైతే ఇవన్నీ చూసానో, ఈ ట్రీట్మెంట్స్ ఎవరు ఫ్రీగా చేయడు. వాట్ ఎవర్ ఐ స్పోక్ జస్ట్ నౌ, ఓకే, మా పలానా ఆశ్రమంకి రండి, లేకపోతే మా ఫుడ్ తీసుకోండి, మా డైట్ తీసుకోండి, ఇవన్నీ తీసుకోండి, మేము తగ్గించేస్తాం. నో బడీ ఈజ్ డూయింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. దే చార్జ్ అ లాట్ అనమాట, చాలా ఎక్కువ. ఐ ఆల్సో చార్జ్ ఫర్ మై సర్వీస్, బట్ ఐ చార్జ్ మినిమల్ చేసి, బట్ ఐ వాంట్ టు స్ప్రెడ్ అవేర్నెస్. ఏం చేస్తే మీరు మీ క్యాన్సర్ని మీరు కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు, ఏం చేస్తే ఈ క్యాన్సర్ జర్నీని సీమ్లెస్గా స్మూత్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు, ఏం చేస్తే హెల్తీగా ఇమ్యూనిటీని పెంచుకోగలుగుతారు. సో అందుకని ఆ రీసెర్చ్లో ఆ ప్రాసెస్లో ఫస్ట్ నా మీద నేనే చేసుకున్నాను. దాని తర్వాత నలుగురికి ఎట్లా యూజ్ అవుతుంది ఇది అన్న దాని మీద ఐ వర్క్డ్ అండ్ ఐ చోజ్ దిస్ ప్రొఫెషన్. ఓకే, సో మళ్ళీ మీరు కార్పొరేట్ సైడ్ వెళ్దాం అనుకోలేదు ఇప్పుడు? లేదు, నో, బికాస్ అప్పుడు కార్పొరేట్లో జాబ్ చేస్తున్నప్పుడు అబ్బా ఇదే నా లైఫ్, ఐఎమ్ సో హ్యాపీ, మంచి చక్కగా గ్రోత్ చాలా బాగుంది, ఎవ్రీ ఇయర్ ప్రమోషన్స్, ఎవ్రీ ఇయర్ శాలరీ ఇంక్రిమెంట్స్ వస్తున్నాయి అన్న అప్పుడు ఆ స్పేస్ చాలా గ్రేట్గా అనిపించేది. అందులో నుంచి ఇందులోకి వచ్చేసిన తర్వాత మనీతో కంపేర్ చేస్తే దేస్ నథింగ్. ఐ యూస్ టు ఎర్న్ ఎ లాట్ అక్కడ. ఇదేం లేదు అసలు, దేస్ నథింగ్. బట్ ఒక్కొక్క చేంజ్, నేను ఎవరినైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగానో, ఎవరెవరి లైఫ్లో అయితే చేంజెస్ తీసుకురాగలిగానో, ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫర్ మీ. దట్స్ మోర్ దెన్ మనీ. డబ్బుల కంటే ఎక్కువ ఒకళ్ళ లైఫ్లో మనం చేంజ్ తీసుకురాగలిగిన, ఒకళ్ళ లైఫ్లో మనం ధైర్యాన్ని ఇవ్వగలిగిన, అది ఇచ్చే హ్యాపీనెస్ ముందు మనీ ఈజ్ నథింగ్ అని నాకు నిజంగా ఐ రియలైజ్డ్ ఇట్. ఇనీషియల్గా అనిపించేది, జాబ్ మానేసాను కదా, నా ఎర్నింగ్స్ ఆగిపోతాయి, అయ్యో ఎట్లా. అఫ్ కోర్స్ ఐ హ్యావ్ గుడ్ ఫ్యామిలీ సపోర్ట్ అవన్నీ. కాకపోతే చాలా ఎర్న్ చేసి సడన్గా బ్రేక్ తీసుకోవాలంటే ఎక్కడో దగ్గర ఆలోచిస్తాం అందరం. అయ్యో నెల రాగానే ఒక చెక్ వచ్చేస్తుంది బ్యాంక్కి, అది రావట్లేదు అన్న దాంట్లో ఒక 6-7 months నాకు కూడా అలా అనిపించింది. ఎప్పుడైతే నా వర్క్ ఒకళ్ళిద్దరు అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేశారో, ఐ థింక్ మనకు అందులో అది అర్థమైపోద్ది అనమాట. ఓకే, దిస్ ఇస్ వాట్ ఐ నీడ్ టు డూ, దిస్ ఇస్ వాట్ ఈస్ గివింగ్ మీ హ్యాపీనెస్ అని ఒక మంచి ఫీడ్బ్యాక్ వచ్చిన రోజు ఐ గో టు స్లీప్ హ్యాపీలీ అనమాట. దోస్ గివ్స్ అట్లాంటివన్నీ దే గివ్ మీ గుడ్ హ్యాపీనెస్ ఇన్ మై లైఫ్. సో క్యాన్సర్ పేషెంట్స్ అందరూ ఆల్మోస్ట్ అందరూ చేస్తారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎవరెవరు ఎక్కడ ఏ పార్ట్స్ ఆఫ్ గ్లోబ్ లో ఉన్నా కూడా వాళ్ళ స్టోరీస్ ని షేర్ చేసుకుంటూ ఉంటారు ఆన్లైన్ లో. సో అవన్నీ వాళ్ళు చూసుకుని ఆ కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, నా కండిషన్ కొంచెం బెటర్ అంటే వాళ్ళ కండిషన్ అమ్మో చాలా వర్స్ ఉంది, ఇది నాకు వచ్చి ఉంటే అని చెప్పేసి ఆ కంపారిజన్ లో ఒక స్టేట్ ఆఫ్ మైండ్ డెవలప్ అవుతుంది కదా. సో హావ్ యూ గాన్ త్రూ దట్? అఫ్ కోర్స్ ఐ హ్యావ్ గాన్ త్రూ ఇట్. ఓకే, అయితే నేను అందరికంటే బెటర్ అనిపించింది. ఎందుకు అంటే నాతో పాటు కో పేషెంట్స్ ఎవరైతే అప్పుడు ఉన్నారో వాళ్ళకి రకరకాల, నేను అన్న ఫ్యామిలీ సపోర్ట్ లేదు, కొంతమంది దగ్గర డబ్బులు లేవు, కొంతమంది దగ్గర డబ్బులు ఉన్నా క్యాన్సర్ తగ్గే అవకాశాలు లేవు, ట్రీట్మెంట్కి కూడా అందలేనంత అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్ళిపోయిన క్యాన్సర్స్ ఉన్నాయి. క్యాన్సర్ అని తెలవగానే వైఫ్ని తల్లిగారి ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. క్యాన్సర్ అని తెలవగానే వైఫ్ని అబాండన్ చేసేసి వెళ్ళిపోయిన ఉన్నారు, అంటే చెప్పకుండా ఇంకా జస్ట్ వదిలేసి వెళ్ళిపోయారు. ఇట్లా ఇన్ని చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, అట్లీస్ట్ నాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చాడు, తగ్గించుకునేంత శక్తి ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్నప్పుడు ఐ యూజ్డ్ ఇట్ ప్రాపర్లీ. అవన్నీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని తగ్గించుకునే ప్రాసెస్లో ఓకే నాకు కూడా వచ్చినాయి ఆలోచనలు. అబ్బా మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఐ ఫెల్ట్, అమ్మ భగవంతుడా నాకు ఇవన్నీ ఇచ్చావు, అట్లీస్ట్ నాకు ఇది లేదు అన్న బాధ లేకుండా ఒక జస్ట్ యూ గేవ్ మీ క్యాన్సర్, అది కూడా ఎందుకు ఇచ్చాడు. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నేను ఈ ప్రొఫెషన్లో రావడానికి మాత్రమే నాకు క్యాన్సర్ వచ్చింది అనిపిస్తుంది ఇప్పుడు. వెన్ ఐ థింక్ అబౌట్ ఇట్ రైట్ నౌ ఐ ఫీల్, బికాస్ దెర్ ఈస్ అ బిగ్ పర్పస్ టు ఇట్. ఓకే, అది రాకుండా ఉండుంటే నేను ఈరోజు ఇంకా ఎక్కడో జాబ్ చేసుకుంటూనే ఉండేదాన్ని కదా, ఈ ప్రొఫెషన్లోకి వచ్చేదాన్ని కాదు. సో నౌ ఐ ఫీల్, నాకు అట్లా కన్విన్స్ చేసుకుంటాను అనమాట నన్ను నేను. ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్.
లైక్ మోర్ దెన్ ప్రొఫెషన్ చాలా మంది మీరు గైడ్ చేస్తున్నారు, Yes. వాళ్ళని చాలా మంది ఆ లైఫ్ స్టేజెస్ లో Ah, వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. ఎస్ సో ఐ ఫీల్ హ్యాపీ. ఐ ఫీల్ ఎస్ దిస్ ఈస్ ద రీజన్, అనేది ఇదే కారణం అనుకుంటా. నాకు అప్పుడు రావడం వల్లే నేను కదా ఈరోజు ఈ ప్రొఫెషన్లో ఉండగలుగుతున్నానని. అగైన్ మ్యామ్, ఇంత హ్యాపీగా హెల్తీగా మీరు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి యూఆర్ డూయింగ్ అమేజింగ్. ఇంకా అదే కంపారిజన్ లో ఉంటుందా, అప్పటికన్నా నేను ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాను వర్క్ విషయంలో కానీ సాటిస్ఫాక్షన్, వర్క్ సాటిస్ఫాక్షన్ విషయంలో. సో కంపారిజన్ లో మీకు ఏమనిపిస్తుంది? ఐ థింక్ ఐఎమ్ బెటర్ అన్ని ఆస్పెక్ట్స్లో ఇప్పుడు నేను చాలా బెటర్. ఓకే. లీవింగ్ ద శాలరీ అండ్ మనీ పక్కన పాడేస్తే దట్స్ నథింగ్ యాక్చువల్. ఐ డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. హెల్త్ పరంగా చూసుకున్నా, ఎనర్జీ లెవెల్స్ చూసుకున్నా, నా అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ చూసుకున్నా, ద అమౌంట్ ఆఫ్ హార్ట్స్ ఐ వన్. ఓకే, అంతమంది వెల్ విషర్స్ నేను యాడ్ చేసుకున్నాను అనుకున్నా కానీ, నా ఫ్యామిలీ సపోర్ట్ చూసుకున్నా, ఇవన్నీ ఐఎమ్ 100% బెటర్ దెన్ బిఫోర్. అండ్ ఐ లుక్ బెటర్ నౌ. బిఫోర్ క్యాన్సర్ ఎట్లా ఉన్నా ఓకే, అప్పుడు అందరూ బాగుంటావు ఏదో సంథింగ్ ఏదో కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు కదా. బట్ వెన్ ఐ లుక్ బ్యాక్ మై ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్ బిఫోర్ క్యాన్సర్, వైల్ క్యాన్సర్, ఆఫ్టర్ క్యాన్సర్, ఐ థింక్ ఐఎమ్ మచ్ బెటర్ అన్ని రకాలుగా. మ్యామ్, ఒక భయం అయితే ఉంటుంది కదా, మళ్ళీ రికరెన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి. సో ఆ థాట్ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? సి వీ కాంట్ డూ ఎనీథింగ్. ఒకవేళ మళ్ళీ వచ్చింది అనుకో, దిస్ నథింగ్ విచ్, భయంలో బ్రతకలేం కదా లైఫ్ అంతా. రేపు ఏమవుతుందో, ఇంక మళ్ళీ వస్తుందేమో. ఒకవేళ వస్తే ఓకే, ఐ నో వాట్ టు డూ నౌ దట్ ఐ హావ్ కౌన్సిల్డ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. నాకు ఇప్పుడు తెలిసి ఏం చేస్తే ఒకవేళ వచ్చేసినా కానీ ఓకే, ఇంకా ఆ ట్రీట్మెంట్ ఉంటుంది. నాకు ఇప్పుడు అట్లీస్ట్ నాకు తెలుసు ఏ ట్రీట్మెంట్కి ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి అవి తెలుసు. రాదు అని డాక్టర్స్ కూడా డిక్లేర్ చేయరు కదా క్యాన్సర్ని. రాకుండా చూసుకోవడం, ఇప్పుడు ఏదైతే నా లైఫ్ స్టైల్ ఉందో, నా ఫుడ్ హ్యాబిట్స్ కానీ, నా లైఫ్ స్టైల్ కానీ, ఎమోషనల్ వెల్బీయింగ్, అన్ని రకాలుగా హోలిస్టిక్గా. క్యాన్సర్ హీలింగ్ అంటే ఇట్ ఈస్ హోలిస్టిక్. న్యూట్రిషన్ చూసుకోవాలి, మెంటల్ హెల్త్ చూసుకోవాలి, ఫిజికల్గా చూసుకోవాలి, స్పిరిచువల్ చూసుకోవాలి, అన్ని రకాలుగా చూసుకొని మీరు ఎట్లా ఉంటున్నారు అన్నది ఆలోచించుకుంటే మీకే అర్థమైపోతుంది మీరు హెల్తీగా లీడ్ చేస్తున్నారా లేదా లైఫ్. అయితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే సడన్గా క్యాన్సర్ తెలవకుండానే బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కాకపోతే వాట్ ఐ బిలీవ్ ఈస్, ఏదో ఒక సిమ్టమ్ మనకి వస్తూ ఉంటుంది. ఆ సిమ్టమ్స్ని మనం అర్థం చేసుకోగలగాలి, ఇమీడియట్గా దాన్ని యాక్షన్ తీసుకోవాలి అంతే. అందుకే ఎర్లీ స్టేజెస్లో డిటెక్షన్స్ అంటాము. ఇప్పుడు నాకు తెలుసు ఏదైనా ఒక సిమ్టమ్ వస్తే నేను వెళ్ళి వెంటనే డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. ఐ షుడ్ నాట్ ఇగ్నోర్ ఇట్. ఫస్ట్ ఇగ్నోర్ చేసేసాను కాబట్టి ఇప్పుడు ఏ చిన్న సిమ్టమ్ వచ్చినా, ఇప్పుడు ఇంత రీసెర్చ్ ఇంత చదివి ఇవన్నీ చేశాం కాబట్టి అట్లీస్ట్ ఐ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ రైట్ అండ్ రాంగ్ ఇన్ మై బాడీ. సో ఐ థింక్ ఐ విల్ హ్యాండిల్ ఇట్ ఈవెన్ ఇఫ్ ఐ గెట్ ఇట్. ఎస్ మ్యామ్. సో ఎక్కువగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ గురించి అవేర్నెస్ అనేది పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకు ముందు ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి అని చెప్పేసి మెజర్ చేసుకుని మనము తినేవాళ్ళం కాదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ప్రోటీన్ రిచ్ ఫుడ్ మీద కూడా కొంచెం ఎక్కువగా అవేర్నెస్ వచ్చింది అని అనుకోవచ్చు. స్పెషల్లీ వెజిటేరియన్స్ కి కూడా వాళ్ళ ప్రోటీన్ సోర్సెస్ ఎలా ఉండాలంటే. ఓకే, సో అయితే ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఏమంటున్నారంటే మాకు వెజిటేరియన్ నుంచి మాకు ప్రోటీన్ సోర్స్ దొరకట్లేదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద వెజిటేరియన్స్ ఆర్ గోయింగ్ ఫర్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనమాట. ఓకే, అట్లా కూడా అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ద నాన్ వెజిటేరియన్స్ ఆర్ బికమింగ్ వెజిటేరియన్స్ ఆల్సో. ఓకే, ఇదంతా వైస్ వర్సా అనమాట. వాళ్ళు ఇట్స్ ఆల్ బికమింగ్ ఈ మధ్య ఉన్న ట్రెండ్ అది. బికాస్ ఎవరి బిలీఫ్ సిస్టమ్ వాళ్ళది. సో వెజిటేరియన్లో కూడా నాన్ వెజిటేరియన్తో కంపేర్ చేస్తే వెజిటేరియన్లోనే ఎక్కువ ప్రోటీన్ సోర్సెస్ మనకున్నాయి. ఓకే, టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ ఎక్కడన్నా దొరుకుతుంది అంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఎందులో నువ్వు లెంటిల్స్ నుంచి మొదలుపెట్టి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ నుంచి నట్స్, సీడ్స్, ఇవన్నిటితో ఉంటే కనుక ఇఫ్ వీ క్యాన్ హ్యావ్ దెమ్ ఎవ్రీ డే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పనీర్ ఈజ్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, సాయ్ ఈజ్ వన్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, టోఫు ఉంది మనకి, పీనట్ బటర్ ఈజ్ వెరీ రిచ్, సీడ్స్, నట్స్, మోరింగా. ఓకే, ఇన్ని ఉన్నాయి మనకి వెరీ గుడ్ హై ప్రోటీన్ ఫుడ్స్ అనమాట. అండ్ రాజ్మా, మనం తినే శనగలు అంటాము, కాబూలీ చనా, ద అదర్ చనా, ద బ్లాక్ చనా, దెర్ ఆర్ సో మెనీ ఫుడ్స్ అనమాట. అయితే ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, చాలామందికి ఏంటంటే నాకు ప్రోటీన్ డెఫిషియన్సీ అవుతుంది, నేను ఎంత తిన్నా, నాకు వెజిటేరియన్లో ఎంత తిన్నా ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ ప్రాపర్ ప్రోటీన్, సో లెట్ మీ స్కిప్ టు అ చికెన్ ఆర్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈస్ బ్యాడ్, దిస్ ఈస్ గుడ్ అని ఏం లేదు మనకి ఇక్కడ. బట్ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక మెయిన్ థింగ్ ఏంటంటే బిఫోర్ వీ షిఫ్ట్
1 వీక్ ఒకసారో 1 మంత్కి ఒకసారో నాకు ఇది పని చేయట్లేదు, లెట్ మీ జస్ట్ షిఫ్ట్ టు సమ్ అదర్ ఫుడ్ అనేసి. ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ బాడీ. మీరు తిన్న ఆహారం ఏదైతే ఉందో మీ బాడీ అబ్జార్ప్షన్ అవుతుందా లేదా, ఎనీథింగ్ అనమాట. మనం ప్రోటీన్ గురించి మాట్లాడుకున్నా, కాల్షియం గురించి మాట్లాడుకున్నా, వేరే మినరల్స్ గురించి మాట్లాడుకున్నా, ద ఫస్ట్ క్రక్స్ ఇక్కడ ఏంటంటే వెదర్ ద ఫుడ్ విచ్ ఆర్ ఈటింగ్ వెదర్ ఇట్స్ గెటింగ్ డైజెస్టెడ్ ఆర్ నాట్ ఈస్ ద కీ పాయింట్ ఇక్కడ అనమాట. యు ఆర్ వాట్ యు ఈట్ కంటే కూడా యు ఆర్ వాట్ యు డైజెస్ట్ ఈస్ ద కరెంట్ ట్రెండ్ అనమాట. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ బేసికలీ. అట్లా అర్థం చేసుకొని then you have your protein, like per kg 1 gram of protein is what is required for your body. Yeah. ముందు జనరేషన్ వాళ్ళు చూసుకున్నా కూడా ఇంత మెజర్మెంట్ చేసుకుని ఆ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇవి అని చెప్పేసి అట్లీస్ట్ ఇప్పుడు మనకు తెలిసినా కూడా ఆ మీట్ అవ్వట్లేదు మనం డైలీ రిక్వైర్మెంట్ కి. ఇంతకు ముందు వాళ్ళు పప్పు ఎక్కువగా తినేవాళ్ళు, ఫుడ్ ఎక్కువగా తినేవాళ్ళు. సో అది అనేది ఎక్కడ లాకింగ్ ఉంటుంది మన దాంట్లో అనుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఐ ఫీల్ దట్ ఎర్లీ మన ఏన్షియంట్ హ్యాబిట్స్, ఈటింగ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ నీడ్ టు ఫాలో. ఇప్పుడు ఏంటంటే ఓవర్ కాన్షియస్ అయిపోయాం మనం. ఇంత పోర్షన్ దే వాజ్ నో, ఇప్పుడు మెజర్మెంట్ ఎక్కడ లేదు. సైన్స్ డెవలప్ అవుతున్న కొద్ది 1 kgకి 1 గ్రామ్ తినాలి, 2 kgకి 2 grams తినాలి. దే వాజ్ నథింగ్ లైక్ దట్. ఒక రోజులో వాళ్ళు ఏం తినేవాళ్ళు, ఫస్ట్ డే యూస్ టు స్టార్ట్ నైస్ అన్నము, అంటే అన్పాలిష్డ్ రైస్ ఉండేది అప్పుడు, సింగిల్ పాలిష్ చేయని. ఇప్పుడైతే మన రైసే అన్హెల్దీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అక్కడ మొదలవుతుంది. దాని తర్వాత కుకింగ్ కూడా దే యూస్ టు కుక్ ఆన్ లో ఫ్లేమ్, హై ఫ్లేమ్ కుకింగ్ లేదు, ప్రెషర్ కుక్కర్ తోటి కుక్ చేయడం లేదు. సో ఇవన్నీ లేవు కదా, ఆర్టిఫిషియల్ కలర్స్ లేవు. సో ఆయిల్స్ వర్ వెరీ ప్యూర్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సే ఉండేవి. సో ఒకసారి మనం ఒక మీల్ తింటున్నాం అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ దట్ ఒక కూరగాయ తీసుకొని మనం తింటే దాంట్లో నుంచి ప్రోటీన్ వెళ్తుందా లేదా, లేకపోతే ఇంకా మిగతా న్యూట్రియంట్స్ వెళ్తున్నాయా కాదు. ద వే హౌ యు ఆర్ కుకింగ్ ఇట్, వెదర్ ఫ్రెష్గా తెచ్చి వండుతున్నామా, లేకపోతే ఫ్రిడ్జ్లో నుంచి ఒక 10 రోజులు ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా కనపడుతుంది, నిగనిగలాడుతూ ఉంటుంది, అది తీసి దాన్ని వండితే ఆఫ్టర్ 10 days ఆఫ్ ఫ్రీజింగ్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్ దాంట్లో ఏం ఉండదు, యాక్చువల్గా ఏ న్యూట్రియంట్ ఉండదు అందులో. సో దేర్ఫోర్ ఐ సజెస్ట్ యూ సోర్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్. ఫ్రిడ్జ్లో పెట్టిన వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో అవి కుక్ చేసుకొని తినడము ఈజ్ ద ఫస్ట్ కీ థింగ్ ఇక్కడ. సెకండ్ థింగ్ ఏంటంటే ఫర్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ యూ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఫర్మెంటెడ్ ఫుడ్. ఎర్లియర్ డేస్లో అందుకని సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఆర్ వెరీ ఫేమస్ నౌ డేస్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ. ఇడ్లీ, దోశలు, పెసరట్లు ఇవన్నీ ఏంటంటే హై ప్రోటీన్ ఫుడ్స్ అనమాట. అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్ ఎనీ డే ఇస్ గుడ్ ఇన్ ప్రోటీన్ అనమాట. సో ఫర్మెంట్ చేస్తే ఏం చేస్తుంది, ఫర్మెంటెడ్ ఫుడ్ ఫస్ట్ తినగానే మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది. ఆ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వగానే మీ అసిమిలేషన్స్ అన్నవి, మీరు ఒక మునగాకు తిన్నారనుకోండి, ఒక 2 spoons ఆఫ్ మునగాకు ఇఫ్ ఇట్ ఇస్ గోయింగ్ ఇన్ టు యువర్ బాడీ, అందులో ఉన్న కాల్షియము, మెగ్నీషియం కానివ్వండి, పొటాషియం, ఎనీ న్యూట్రియంట్ విల్ గో ఇన్ టు యువర్ బాడీ ప్రాపర్లీ. కాబట్టి ఫస్ట్ ఫర్మెంటెడ్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. దాని తర్వాత ప్రాపర్ న్యూట్రిషన్, మీ గట్ హెల్త్ ఎట్లా ఉన్నది అన్నది ఇంపార్టెంట్. హౌ యు ఆర్ కుకింగ్, ఎంత ఆయిల్ యూజ్ చేస్తున్నారు, ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారు, ఏ ఫ్లేమ్లో యూజ్ చేస్తున్నారు, ఎట్లాంటి వంట చేయడానికి ఎట్లాంటి వెజల్స్ యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ అవర్ హెల్త్, ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. వైల్ ఐ ఆల్సో స్పోక్ లాడ్ ఆఫ్ థింగ్స్ అబౌట్ ఇది తినండి అది తినండి, బట్ రీసెర్చ్ చేస్తూ 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 మనం వెన్ వీ అండర్స్టాండ్ ది యాక్చువల్ సిస్టమ్, ఇట్ ఈస్ అ హోల్సమ్ థింగ్ అనమాట. వంట చేయడం అన్నదంతా ఒక ప్రాసెస్, మనం కూరగాయలు సోర్స్ చేయడం అంతా ఇంకొక ప్రాసెస్. ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే మన బాడీకి వెళ్ళాల్సిన ప్రాపర్ ప్రోటీన్ మన బాడీకి వెళ్తుంది. నో ఇఫ్ యూ వాంట్ టు కుక్ పన్నీర్, దాన్ని ప్రాపర్గా కుక్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు కుక్ రాజ్మా, దాన్ని ఎంత ప్రాపర్గా ఎన్ని అవర్స్ సోక్ చేయాలి, ఎంత ఆయిల్లో వండాలి, ఇవన్నీ తెలుసుకుంటేనే మనకి ప్రాపర్ న్యూట్రిషన్ మన బాడీకి వెళ్తుంది. అండ్ ఆల్సో మీరు ఇందాక మెన్షన్ చేసిన దాంట్లో ఫ్రిడ్జ్ లో ఎక్కువగా ఫుడ్ పెట్టుకొని దాని తర్వాత కుక్ చేసుకుంటాం అంటారు. అంటే ఫ్రిడ్జ్ లో పెడితే న్యూట్రిషన్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు, అది ఎలా ఉందో అలానే సస్టైన్ అవుతుంది అని అంటారు కదా. సో ట్రూవా ఫాల్స్ అర్థం అవుతుంది? నో, ఐ డోంట్ థింక్. అంటే కొన్ని అవర్స్ వరకు ఇట్ ఈస్ ఓకే, బట్ నాట్ బియాండ్ దట్. మనం ఏంటంటే మళ్ళీ ఫ్రీజర్లో పెట్టి తీసి దాన్ని మళ్ళీ మైక్రోవేవ్ చేసి తింటున్నాం కదా. ఐ డోంట్ థింక్. సి దేర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ ఎవ్రీథింగ్. సైన్స్ ఎలా డెవలప్ అవుతుందో దిస్ లాడ్ ఆఫ్ అనాలిసిస్ చేసిస్తారు. ఏ కూరగాయ, బ్రోకలీ ఈజ్ గుడ్ ఫర్ క్యాన్సర్ అంటారు, చాలా చాలా కూరగాయలు, అవన్నీ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. బట్ టు మై మైండ్ ఐ థింక్ బెటర్ టు హ్యావ్ ఫుడ్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా నార్మల్గా మనం తినగలిగితే దట్స్ ద బెస్ట్ సోర్స్. ఎంత ఫ్రెష్గా
ఎంత ఫ్రెష్గా పాసిబుల్ అయితే అంత ఫ్రెష్గా తినగలిగితే మనకి అన్ని దట్స్ వాట్ ఐ సెడ్ వాట్ వీ డైజెస్ట్ ఈజ్ వాట్ వీ ఆర్ దట్స్ ఇట్. that's the key. What we eat అన్న దానికన్నా what are we ఏం digesting? డైజెస్ట్ అవుతుంది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో వీ ఆల్ నీడ్ టు ఫోకస్ ఆన్ ద డైజెషన్ పార్ట్. Done, ma'am. Thank you so much. మోస్ట్ వెల్కమ్.